ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ. స్కామ్లు, బలవంతపు వసూళ్లు, ట్యాపింగ్లు, పైసలు ఇచ్చుకోండి, దందా చేసుకోండి నినాదం. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్టోరల్ బాండ్లు. తెలంగాణలో బీజేపీ బి టీంను మట్టి కరిపించాం. తెలంగాణలో బీజేపీ బి టీంను మట్టి కరిపించాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం. గెలుపు మాదే. మేనిఫెస్టో విప్లవాత్మకం. దేశ ముఖ చిత్రం మారిపోతుంది. చిన్న పిల్లాడు పిలిచినా తక్షణం తెలంగాణలో వాలిపోతా. ఇక్కడి ప్రజలతో నాది కుటుంబ ఆత్మీయ బంధం. జీవితాంతం మీ వెంటే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తుక్కుగూడ జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల. మేడ్ ఇన్ చైనాను మేడ్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్ష. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా రేవంత్ రెడ్డి ప్రసంగం. జైల్లోనే డబుల్ ఇళ్లు కట్టిస్తా, ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం. కేసీఆర్, మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు. గతంలో మా ప్రభుత్వంలో 25 లక్షల ఇళ్లు మీరు ఎన్ని కట్టారు? గుజరాత్ మోడల్పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది. నమో అంటే నమ్మించి మోసం. ఉత్తరాది దక్షిణాది చిచ్చుకు కుట్ర. మా పాలన నచ్చితే 14 సీట్లు ఇవ్వండి. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి. మరి ఆ 3 ఎందుకు వద్దు? 14 అడుగుతున్నారు, ఆ 3 ఎందుకు వద్దు? సరే, వాళ్ళు 14 సీట్ల మీద ఫోకస్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. కానీ అంత ఈజీగా 14 సీట్లు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం అంటే అంత ఈజీ అయితే కనబడట్లేదు. ఎందుకంటే వీళ్ళ టికెట్ల కేటాయింపులో కూడా చాలా లోపాలు కనబడతా ఉన్నాయి. క్యాండిడేట్స్ సెలక్షన్లో కూడా చాలా పెద్ద తప్పులు జరిగినాయి. జన జాతర, జన సంద్రమ. సభలో బయట ఎక్కడ చూసినా జనమే. సభా ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో రోడ్లపైన జనమే. మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తుక్కుగూడకు కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన జనజాతర సభకు లక్షలాదిగా హాజరయ్యారు. తుక్కుగూడ కాంగ్రెస్ సభలో అంచనాలకు మించి హాజరైన జన సందోహంలో ఒక భాగం ఇది. సో ఇట్లా వీళ్ళ మీటింగ్ విజయవంతమైంది, సక్సెస్ అయింది. సో ఆ ఉత్సాహంతో ఖచ్చితంగా మేము 14 సీట్లు గెలుస్తామని అంటున్నారు. సో ఇక్కడ రాహుల్ మాట్లాడింది, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది మనం చూడొచ్చు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేయించారు. నిఘా సంస్థలు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేసి ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేసి పరికరాలను నదిలో పడేశారు. రాష్ట్రంలో పలు వర్గాలను బెదిరించి భయపెట్టి బలవంతంగా వసూళ్లు చేశారు. కొత్త ప్రభుత్వం ట్యాపింగ్పై విచారణ ప్రారంభించడంతో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ తరహాలోనే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఈడీని ఎక్స్టార్షన్ డైరెక్టరేట్గా మార్చేసింది అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బి టీం బీఆర్ఎస్ను ఓడించాం. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడిస్తాం. ఏనాటికైనా మేడ్ ఇన్ చైనాను మేడ్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచిన తక్షణం వాలిపోతా అని భరోసా ఇచ్చారు. తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కార్డును ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రం అధికారంలోకి వస్తే మహిళలు, యువత, రైతులు తదితర వర్గాలకు అమలు చేయబోతున్న పథకాలను వివరించారు. కేంద్రంలో మోదీ పాలనను, రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును దునుమాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాషింగ్ మిషన్ను బీజేపీ నడిపిస్తోంది. దేశంలోని అత్యధిక అవినీతి పరులు ఇప్పుడు మోదీ వెంటే ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్లు. పైసలు ఇచ్చుకోండి, దందాలు చేసుకోండి అన్నది దాని నినాదం. వ్యాపారులందరినీ దాన్ని అడ్డుపెట్టి బెదిరించారు. ఎలక్టోరల్ బాండ్ల జాబితా చూస్తే వాళ్ళ వ్యాపారాలన్నీ బయటపడతాయి. సిబిఐ ఓ సంస్థ పైన దాడులు చేస్తుంది. అదే సంస్థ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు బీజేపీకి ఇస్తుంది. ఆ తర్వాత సదరు సంస్థకే వేలాది కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కాంట్రాక్టు దక్కుతుంది అని ఆరోపించారు. మీడియా, ధనబలం, నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్, ఈడీ, సిబిఐ మోదీ వెంట ఉన్నాయని, తమ వెంట వాస్తవాలు, ప్రజల ప్రేమ ఉందని, అంతిమంగా విజయం న్యాయానిదే అవుతుందని వ్యాఖ్యానించారట. సో మొత్తానికి ఇట్లా మాట్లాడినారు. వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. రుణమాఫీ చేస్తాం, యువతకు ఏడాది పాటు ₹1,00,000 జీతం ఇస్తాం, మహిళలకు ₹1,00,000 ఇస్తాం, ఇట్లా కొన్ని హామీలతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్మి కాంగ్రెస్కి రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు ఇస్తారు, 543 లోక్సభ స్థానంలో దేశవ్యాప్తంగా అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిగా ఈ వార్ నడుస్తూ ఉన్నది. అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ రాహుల్ గాంధీ, ఇద్దరి మధ్య ఫైట్ టఫ్గా ఉన్నది. మన రాష్ట్రం విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఈక్వేషన్ కనిపిస్తున్నది. 1-2 చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉంది, కానీ పెద్దగా బీఆర్ఎస్ ఎక్కడ ప్రభావం చూపించట్లే. ఎందుకంటే వాళ్ళు టోటల్ డిఫెన్స్లో ఉన్నారు, పార్టీని ఇంకా నాశనం చేసుకుంటున్నారు. సో ఇట్లా రాహుల్ గాంధీ మాట్లాడింది. ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద స్కామ్, మనం ముందు నుంచి చెప్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీకి 6,000 కోట్లు వస్తే కాంగ్రెస్ కూడా వచ్చినాయి. కాంగ్రెస్కు
కొన్ని కొన్ని వేల కోట్లు వాళ్ళకు కూడా వచ్చినాయి. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, వీళ్ళకి ఇచ్చిన దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వీళ్ళకి తక్కువ వచ్చినాయి. వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ వచ్చినాయి, వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి తక్కువ వచ్చినాయి. సో ఇట్లా మొత్తం ఇదంతా ఒక పెద్ద అవినీతి కుంభకోణంగా మనం ఎలక్టోరల్ బాండ్స్ని చూడాలి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడిండు. చిప్పకూడు తినిపిస్తా, చెర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ జనజాతర సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోబోనని, చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా అని అన్నారు. అధికారం పోయింది, కాలు విరిగింది, కూతురు జైలుకు వెళ్ళింది అని మానవత్వంతో ఇన్నాళ్లు మర్యాదపూర్వకంగా వ్యవహరించాం. మమ్మల్ని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. నేను పెద్దలు జానారెడ్డిలా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. నువ్వు మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగీలాగు ఊడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లాగా, అడవి పందుల్లాగా పట్టి పీడించారని, 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. తాము వెంట్రుక కూడా పీకలేమని కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన డాష్ మీద డ్రాయర్ కూడా ఉండదన్నారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించింది. గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారో చెప్పాలి. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊర్లలో తాము ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలో కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మా పాలన నచ్చితే 14 సీట్లు ఇవ్వండి. తాను తన మంత్రివర్గం 100 రోజుల పాలనను ప్రజల ముందు పెట్టామని, ఈ 100 రోజుల్లో తాము మంచి పాలన అందించామని భావిస్తే 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒకవేళ తమ పాలన సరిగ్గా లేదని భావిస్తే తమకు ఓటు వెయ్యాలో వద్దో ఆలోచన చేసుకోవాలన్నారు. తాము నిజాయితీగా కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు కష్టపడి 6 గ్యారెంటీలను అమలు చేశాం. అమలు చేసేసారు, అప్పుడే అయిపోయిందా? భవిష్యత్తులో మంచి పాలన అందించేందుకు ఢిల్లీ నుంచి నిధులు, అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని, అందుకోసం 14 సీట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ బిడ్డ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడానికి 14 సీట్లు ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబైకి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, లేక హెలికాప్టర్లో తిరుగుతూ విదేశీ టూర్లు చేస్తూ గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాన్ని వంచిస్తున్న మోదీ ప్రధాని కావాలా అని ప్రశ్నించారు. దీనిపైన యువత ఆలోచన చేయాలన్నారు. ఏ తుక్కుగూడ గడ్డనైతే సోనియా గాంధీ తెలంగాణకు 6 గ్యారంటీలు ఇచ్చి 3 రంగుల జెండాను రెపరెపలాడించారో, అదే గడ్డపై నుంచి రాహుల్ గాంధీ 5 గ్యారంటీలను జాతికి అంకితం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలని, రాష్ట్రం నలుమూలల లక్షలాది మంది కార్యకర్తలు సైనికులై కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుందని అన్నారు. ఇదంతా రేవంత్ మాట్లాడిన స్పీచ్. వీళ్ళంతా ఇక్కడ ఏంది అల్టిమేట్గా ఈ మీటింగ్ ఎందుకు, ఈ కథ ఎందుకు అంటే ఎంపీ ఎలక్షన్ల కోసం మీటింగ్. నేను ముందు నుంచి చెప్తున్నా కదా, వారం రోజుల నుంచి ఈ రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా అది రేపటి ఎలక్షన్లు, ఓట్లు, సీట్ల కోసమే. సో అందులో భాగంగా ఇగో వీళ్ళంతా పోటీ చేయబోయే నాయకులు అన్నమాట. ఇందులో కొంతమంది బీఆర్ఎస్ నుంచి 10 సంవత్సరాలుగా కేసీఆర్ దోపిడీలో భాగస్వాములై జనాన్ని నిండా ముంచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి టికెట్లు తీసుకున్న బ్యాచ్ కూడా ఉన్నది. ఇందులో టికెట్ తీసుకున్న బ్యాచ్ కూడా ఉన్నది. సో ఎవరు ఆ బ్యాచ్, ఎవరు ప్రజల వైపు ఉన్నారు, ఎవరు కొట్లాడినారని చూసుకొని ఇందులో మంచి వాళ్ళు ఉంటే ఓటేయండి. మనం ఏమి పార్టీలు అట్లా ఇట్లా ఆలోచించాల్సిన అక్కర్లే. అన్నీ ఆలోచించండి. దేశం గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి. ఏ ప్రమాదకరమైన శక్తులు దేశంలో ఉన్నాయో మీరే డిసైడ్ చేసుకొని ఓటేసే ప్రయత్నం చేయండి. సో ఈ కేసీఆర్ అన్నది అయిపోయింది, మర్చిపోండి మీరు. అది ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా మారుస్తారట. అది బిచానా ఎత్తేసిన బ్యాచ్, అది అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆ డబ్బు, ఆ సంపాదించిన దోపిడీ సొమ్ముని ఎట్లా రికవర్ చేయాలా, ఎవరు రికవర్ చేస్తారన్నది మనం చూస్తూ ఉన్నాం. అది పక్కన పెడితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ కనిపిస్తున్నది. కాబట్టి మరి ఈ 14 మందిలో ఈ ఆనిముత్యాలు ఏమేమో మీరే తెలుసుకోండి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కనబడుతున్నారు, ఈయన శ్రీ గణేష్ గారు. ఆయన కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్, మొన్న లాస్యనందిత గారు చనిపోయారు కదా, ఆ స్థానంలో ఖాళీ ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్కి టికెట్ కేటాయించింది. ఆయన రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆయనకి టికెట్ ఇచ్చింది ఆ బై ఎలక్షన్లో. ఇట్లా ఈయన ఎవరెవరు ఉన్నారా అంతా మన సార్లు అంతా చివరిలో రెడ్డి గారు తగిలించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఇలా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందులో బీసీలు ఒక 2-3 ఉన్నట్టున్నారు. ఇక అవి కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాలు, దాదాపుగా అటు ఇటు అయ్యే నియోజకవర్గాలే, డౌట్ లేదు. ఇంకొక 2-3 పెండింగ్ ఉన్నాయి. హైదరాబాద్ పెండింగ్ ఉంది, ఖమ్మం పెండింగ్ ఉంది, ఇంకా కరీంనగర్ పెండింగ్ ఉన్నట్టున్నది. అక్కడ ఎవరిని ప్రకటిస్తారన్నది చూడాలి.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అట. తుక్కుగూడ సభకు హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక. 14 మంది జాయిన్ అవుతారు, 20 మంది జాయిన్ అవుతారు అన్నారు. ఏమో మరి.